హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, చాలామంది నన్ను రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ నర్సరీలో ఉన్నప్పుడు పూలు బాగా పూస్తున్నాయి మేడం, మేము ఇంటికి వెళ్ళి పెట్టాక ఫ్లవర్స్ అస్సలు పూయట్లేదు, అండ్ ఏమైనా ఫర్టిలైజర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి నన్ను రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే అడుగుతూ ఉంటారనమాట. అండ్ నేనైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఛానల్ అన్నీ అప్లోడ్ చేస్తానని చెప్తే నిన్న 2-3 అన్నారనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం, కానీ చూడడానికి మాకు వీలు అవ్వట్లేదు, మాకు టైం లేదు మేడం అని అంటున్నారు. ఎలా కుదురుద్దండి? అవ్వ కావాలి, బువ్వ కావాలంటే రెండు కుదరవు కదండి. చూడాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు చూడాలి. అండ్ చాలామంది రోజ్ మిక్స్ పౌడర్ అడిగి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం మనము స్టాక్ అయితే తెప్పించాము. అండ్ మన మొక్కలకి ఈ రోజ్ మిక్స్ ఎలా వాడాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోలు చూడట్లేదు, మళ్ళీ రిపీటెడ్గా అదే క్వశ్చన్ వచ్చి నన్ను రిపీటెడ్గా అడుగుతున్నారు అనమాట. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూడండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి, కామెంట్కి నేను తప్పకుండా రిప్లైగా వీడియో చేసి పెడతాను. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత, ఫ్లవరింగ్ అయిపోయిన టయానికి వారం రోజులకి మెయింటెనెన్స్ అనేది చేయాలి. ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చిన ఒక వారం రోజుల దాకా ఉంటాయన్నమాట. ఈ బటన్ గులాబీలు స్టిఫ్గా ఉంటాయన్నమాట. అండ్ వారం రోజుల తర్వాత మనం ఫ్లవర్స్ అనేవి కటింగ్ అనేది చేసేయాలి, అండ్ ముదిరిపోయిన ఆకుల్ని తీసేయాలి, అండ్ ఎండిపోయిన పుల్లలు కట్ చేయాలి. అండ్ వారానికి ఒక్కసారైనా మనము మెయింటెనెన్స్ అనేది మన మొక్కకి చేయాలి. అండ్ ఈ రోజ్ మిక్స్ పౌడర్ కూడా మనము నెలకి 3 సార్లు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్క ప్లాంట్కి వచ్చేసి 2 స్పూన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? 2 స్పూన్స్ ఇచ్చిన తర్వాత మనము సాయిల్ యూజ్ చేసుకొని 2 స్పూన్స్ ఇచ్చి వాటరింగ్ చేసేయాలన్నమాట. ఇంతే, జస్ట్ ఇంతే. అండ్ ఈసారి నర్సరీకి వచ్చినప్పుడు రోజ్ మిక్స్ పౌడర్ తీసుకెళ్ళడం మర్చిపోకండి. ఓకేనా? ఈ విధంగా గుత్తులు ఉన్న ఆకులకి మళ్ళీ అవి రీగ్రోతింగ్ అంటే మళ్ళీ కొత్త చిగురు అనేది రాదనమాట. అందుకని నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ముదిరిపోయిన ఆకులు కూడా తీసేయండి ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత మొక్కకి ఆకులు ఎక్కువ ఉన్నా సరే పువ్వులు రావన్నమాట. వచ్చిన ఫ్లవర్స్ కూడా అంటే బిగ్ సైజులో రావు, రెక్కలుగా పూయడం జరుగుతుందనమాట. మనకి మెయిన్ బ్రాంచెస్ ఉంచేసి ఈ విధంగా సైడ్కి గుత్తులుగా ఉన్న కొమ్మలు అండ్ ముదిరిపోయిన ఆకుల్ని మనము నీట్గా క్లీన్ అది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఆకులు ఇప్పుడు ఇందాక చెట్టు నిండుగా ఆకులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనము ఆకులు, పనికిరాని ఆకులు చూస్తున్నారు కదా, అవన్నీ ఎండిపోయినాయి అనమాట. ఈ విధంగా ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్నీ మనం తీసేస్తే ఇప్పుడు మనం కట్ చేసిన బ్రాంచ్ నుండి మంచిగా న్యూ బ్రాంచెస్ అనేది వచ్చి మొగ్గలు పువ్వులు పూయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు కేటాయించి చూడండి. మొక్కలు చాలా అంటే మనీ పెట్టి తీసుకెళ్తున్నారు కదా, మీకు కూడా మీరు వచ్చి మళ్ళీ నన్ను అడుగుతుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. నేను ఛానల్ పెట్టిందే మీకోసం. అండ్ ప్లాంట్స్ లేడీస్కి ఫ్లవర్స్ రాకపోతే చాలా కోపం వస్తుందన్నమాట. అందుకని మీకోసమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను సిస్టర్స్. మీరు చక్కగా ఒక 5 మినిట్స్ వీడియో ఉంటుంది, మీరు వాచ్ చేయండి. అండ్ ఫర్టిలైజర్ అయితే మనం తెప్పించాము, అండ్ హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ కూడా నేను చాలా మన ఛానల్ అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. వాటితో పాటు ఆర్గానిక్ అండ్ ఇప్పుడు రోజ్ మిక్స్ కూడా తెప్పించాము. మనకి వర్మీ కంపోస్ట్ కూడా వచ్చింది, అది కూడా మీరు వచ్చి విజిట్ చేసినప్పుడల్లా వచ్చి తీసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి కాబట్టి సాయిల్ అయితే లూజ్ చేసుకున్నాము. కుండీలో సాయిల్ లూజ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఇప్పుడు రోజ్ మిక్స్ పౌడర్, చూడండి, రోజ్ మిక్స్ పౌడర్ 2 స్పూన్స్ సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇది 8 నెంబర్ కుండి, 2 స్పూన్స్. ఏ ప్లాంట్కైనా 2 స్పూన్స్. ఏ ప్లాంట్స్కైనా మనం రోజ్ మిక్స్ పౌడర్ వాడుకోవచ్చు. ఈ విధంగా మనం లూజ్ చేసాం కదా, కొంచెం పైనుండి ఒక లేయర్ మట్టి కప్పేసి పైనుంచి వాటరింగ్ చేసేయడమే. చాలా అంటే చాలా సింపుల్. అండ్ మీరు ఇంట్లో తయారు చేసుకోలేము అనుకున్న వాళ్ళు చక్కగా రోజ్ మిక్స్ పౌడర్ తీసుకెళ్ళి మీరు ఇంట్లో మీ మొక్కలకి యూజ్ చేసుకోండి. మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, అండ్ ప్లాంట్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? మీరు కూడా మీ మొక్కలకి రోజ్ మిక్స్ అయితే ట్రై చేయండి. మనం నెలకి 3 సార్లు ఇవ్వండి, అండ్ 2 స్పూన్స్ ఇవ్వండి. ఫర్టిలైజర్ ఇచ్చాక చక్కగా వాటరింగ్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడండి, నలుగురికి షేర్ చేయండి మన వీడియోని. అండ్ చూశాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అనేది
డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని చూడకపోతే మన ఛానల్ అనేది గ్రో అనేది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.